హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మీలో చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మన డిఎస్ఎల్ఆర్ కెమెరా లెన్సుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి అని అడిగారు కదా. సో ఈ ఎపిసోడ్ దాని మీదే మనం మాట్లాడుకోబోతున్నాం. మరి నేను ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేసి నా అప్డేట్స్ మిస్ కాకుండా చూసుకోండి. దాట్స్ ఇట్. లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ సెషన్. సో మనం తీసే ఫోటో క్లియర్గా రావాలన్నా, షార్ప్గా రావాలన్నా మనం ఫస్ట్ కెమెరా లెన్స్ సర్ఫేస్ని శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ నేను హౌ టు టేక్ షార్ప్ పిక్చర్స్ అనే సిరీస్లో వివరంగా చెప్పడం జరిగింది, ఎందువల్ల అన్నది. ఓకే, సో మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్స్. ఓకేనా? ఆల్ రైట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గనక ఏదైనా ఈవెంట్ షెడ్యూల్ అయిందంటే ఆ ఫోటోషూట్ స్మూత్గా జరగాలంటే ప్లానింగ్ అన్నది ఇంపార్టెంట్. ఓకే, ప్లానింగ్ లేకపోతే చిందరవందర అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో నా ఫోటోషూట్ నేను చాలా స్మూత్గా ఉండేటట్టు చూసుకుంటాను మ్యాక్సిమం. సో అలాంటి ప్లానింగ్లో ఒక భాగమే లెన్స్ని శుభ్రం చేసుకోవడం అనమాట. జనరల్గా మనకి లెన్స్ మీద ఉండే ఆ సర్ఫేస్ మీద ఉండే డర్ట్ అంతగా కనిపించదు. సో ఒక పర్టికులర్ యాంగిల్లో కనుక చూస్తే, ఎస్పెషల్లీ లైట్ ఇటువైపు వస్తుంటే బౌన్స్ అయ్యి మనం ఇటువైపు చూడగలిగితే కనుక ఒక యాంగిల్లో మీరు ట్రై చేస్తే తెలిసిపోతుంటుంది. సో అప్పుడు మనకి క్లియర్గా మురికి అనేది కనిపిస్తుంటుంది అనమాట. సో ఆ పర్టికులర్ యాంగిల్లో మీరు చూసుకోవచ్చు. సో అది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అప్పుడే మీరు నీట్గా శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుంది. సో అదొక విషయం. సో ఐఎమ్ రెడీ టు క్లీన్ దిస్. సో క్లీనింగ్కి నేను వాడేది ఏంటంటే, జనరల్గా ఇక క్లీనింగ్ విషయానికి వచ్చేసరికి నేను వాడేది ఈరోజు ఈ 3 థింగ్స్ అనమాట. సో ఇదేమో లిక్విడ్, ఇది జీసిస్ అనేసి ఉంది. ఓకే, అండ్ ఇది జస్ట్ ఎయిర్ బ్లోయర్ అనమాట, లైక్ ఇలా బ్లో చేయడం. అండ్ ఇది చూస్తే కనుక లెన్స్ క్లీనింగ్ వైప్స్ అనేసి దొరుకుతుంది. ఓకే, అది తీసుకున్నా. జనరల్గా ఇది నేను ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు క్యారీ చేస్తా ఇది. ఓకే, ఇంట్లో అయితే కనుక నేను మోస్ట్ కామన్ యూజ్ చేసేది ఇదొకటి, ఇది అండ్ సాఫ్ట్ పేపర్స్. అవి అయిపోయాయి నా దగ్గర, ఆర్డర్ చేయాలి. సో అందువల్ల ఈరోజు నేను ఇది వాడుతున్నా. అండ్ ఇందులోనే కొంచెం తడి ఉంటుంది, బేసిక్లీ ఆల్కహాల్ బేస్డ్ అనమాట. ఈ లిక్విడ్ నేను ఎప్పుడు వాడతానంటే, ఎక్కువ డర్ట్ ఉంటే కనుక, ఎక్కువ మురికి ఉంటే కనుక సర్ఫేస్ మీద, అప్పుడు ఈ లిక్విడ్ వాడతా. చాలా లైట్గా ఉందంటే కనుక ఈ రెండింటితోటే సరిపెట్టేయచ్చు. సో ఈ బ్లోవర్ అండ్ ఈ వైప్స్ తోటే సరిపెట్టేయచ్చు అనమాట. సో ఈరోజు మనకి ఇది అవసరం అవుతుంది అనమాట. ఇంకోటి, ఈ బ్లోవర్స్ కూడా 2-3 రకాలు ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తే కనుక ఇది స్మాల్ ఉంది, బట్ చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉంది అనమాట. చాలా ఫాస్ట్గా చేయొచ్చు, టప్ 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 అనేసి. సో ఇది చూస్తే కనుక కొంచెం స్లో, ఎక్కువ గాలి వస్తుంది, బట్ ఇట్ టేక్స్ టైం. ఓకే, సో ఫస్ట్ ఈ మూడిట్లో ఈ దేంతో స్టార్ట్ పెడతానంటే కనుక, ఫస్ట్ నేను ఎంచుకునేది బ్లోవర్ అనమాట. సో ఎయిర్ ప్రెషర్ యూస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉండే డర్ట్, చెత్త, లైక్ డ్రై ఐటమ్ని నేను శుభ్రం చేయాలనుకుంటా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, దీన్ని లెన్స్ ఫేస్ చేసి ఆ సర్ఫేస్ మీద ఇలా బాగా ప్రెషర్ తోటి నేను బ్లో చేస్తాను అనమాట. సో ఇదేం చేసిందంటే, మనకి పైన ఉండే స్మాల్ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఈ ఎయిర్ ప్రెషర్ తోటి ఎగిరిపోతుంటుంది. ఓకే, సో దట్ ఈస్ డన్. ఇక ఏదైతే అతక్కపోయిందో ఈ ఫింగర్ ప్రింట్స్తో సహా, వాటి నుంచి కంపల్సరీ వీ నీడ్ ఎయిదర్ వెట్ వైప్స్ లేదంటే లిక్విడ్. ఓకే, ఇప్పుడు మీకు లైట్గా లిక్విడ్ కూడా వేసి చూపిస్తా. కింద పడింది. సో ఇక్కడ చూస్తే కనుక నేను ఐఎమ్ జస్ట్ స్ప్రేయింగ్ ఇట్. ఓకే, ఇంకోటి ఏంటంటే, నేను మరి దగ్గర నుంచి స్ప్రే చేయను, కొంచెం అలా వాన జల్లు పడ్డట్టు. సో దట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు నేను ఈ వైప్స్లో ఒకటి తీసుకుంటా.
సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, అన్నిటికంటే ముందు మీరు ఫస్ట్ చేతులు శుభ్రం చేసుకొని సోప్తో కడుక్కొని డ్రైగా ఉంచుకోవాలి. ఓకే, యా, అది ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చేశాను, బట్ ఐ ఫర్గాట్ టు మెన్షన్. సో ఫస్ట్ చేతిని శుభ్రంగా చేసుకొని సోప్ తోటి కడుక్కొని దెన్ డ్రై చేసుకోండి. ఆ తర్వాత మీ కెమెరాని టచ్ చేయండి. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇదిగోండి. సో ఇది వచ్చి చాలా హ్యాండీగా ఉంటుంది అనమాట ఫోటోషూట్లకి వెళ్ళినప్పుడు. సో ఇలాంటివి మీరు కూడా క్యారీ చేయండి, వెట్ వైప్స్. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి అతుక్కుపోయే డర్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆల్కహాల్ బేస్డ్ కాబట్టి మీరు ఎక్కువసేపు ఇలా గాల్లో ఉంచారంటే అది ఆవిరైపోయి ఇది డ్రై పేపర్ అయిపోతుంది. సో ఆ తడి ఉన్నప్పుడే మీరు యూస్ చేసుకోవచ్చు. చూస్తే కనుక మెల్లిగా సో ఎక్కువ ప్రెషర్ కూడా యూస్ చేయను నేను. ఈ ఆల్కహాల్ బేస్డ్ వైప్స్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫస్ట్ మొత్తం తడిచిపోయినట్టు వాటర్ పడ్డట్టు ఉంటుంది, కానీ అది కాసేపట్లో ఆవిరైపోతుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఆల్మోస్ట్ దేర్. సో ఇక చూస్తే ఇక లైట్గా డ్రాప్ పార్టికల్స్ ఉన్నాయి. సో నేను ఇదిగోండి ఆల్రెడీ ఆవిరైపోతుంది. సో ఇది కొంచెం డ్రై అయ్యాక మళ్ళీ నేను ఆ డ్రై పేపర్ తోటి నేను వైప్ చేస్తే కనుక వాటర్ ద్వారా ఏర్పడ్డ ఇది కూడా పోతుంది. సో వెట్ వైప్స్ తోటి క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా బెటర్, ఆల్మోస్ట్ 80% బెటర్ అనమాట కంపేరింగ్ టు ఇనిషియల్ స్టేజ్. సో ఇప్పుడు సైమల్టేనియస్గా ఇది డ్రై అయిపోతుంది, ఆల్రెడీ అయిపోయింది కూడా. సో ఇప్పుడు డ్రై పేపర్ యూస్ చేసి ఏం చేస్తానంటే ఆ వాటర్ పార్టికల్స్ ద్వారా మనకి ఏదైతే అలికినట్టు వస్తుందో దాన్ని శుభ్రం చేయబోతున్నా. సో ఐ థింక్ దిస్ ఇస్ గుడ్. ఆల్మోస్ట్ దేర్. ఓకే, పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సో ఈ డ్రై అయినప్పుడు శుభ్రం చేస్తాం కదా, ఆ తడి మీద ఏమవుతుందంటే ఇందులో ఉన్న స్మాల్ పీసెస్ అతక్కుపోతుంది డ్రైగా. ఫస్ట్ ఏదైతే అతక్కుపోయిందో అవన్నీ శుభ్రం చేశాక దెన్ మళ్ళీ ఒకసారి బ్లోవర్ యూజ్ చేస్తాను అనమాట నేను. ఆల్రైట్, ఐ థింక్ వీఆర్ ఇన్ గుడ్ షేప్. బహుశా శుభ్రం చేయని ఏరియాని తీసుకుంటా వన్ లాస్ట్ టైం. ఒక్కసారి ఐ థింక్ ప్రెటీ గుడ్. సో దట్స్ ఇట్ నేను చేయాల్సిందల్లా. ఇంకోటి ఏంటంటే ఈ లెన్స్ క్యాపుల్లో కూడా డస్ట్ ఉండిపోతుంది. ఇప్పుడు మీరు ఎంత శుభ్రం చేసి దీన్ని ఇలా పెట్టారనుకో, ఆ పెట్టినప్పుడు ఇలా పెడతారు కదా, అప్పుడు ఇందులో ఉండే డస్ట్ అంతా దాని మీద పడుతుంది అనమాట. సో కాబట్టి శుభ్రం చేసినాక దీన్ని కూడా ఒకసారి ఒక మంచి సర్ఫేస్ కొట్టి దెన్ దీన్ని కూడా ఒకసారి ఇలా గాలితోటి బాగా బ్లో చేస్తే అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ ఎగిరిపోద్ది. దెన్ on top of it I can put the lens cap back. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇలాంటి డ్రై పేపర్ తోటి డైరెక్ట్గా మీరు లెన్స్ని శుభ్రం చేయొద్దు అనమాట. ఎందుకంటే ఎస్పెషలీ ఇలా అతక్కపోయిన మట్టి ఆ డర్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కనుక డైరెక్ట్గా ఇలాంటి డ్రై పేపర్ తోటి డైరెక్ట్గా మీరు శుభ్రం చేసే ప్రయత్నం చేశారనుకో, ఏమవుతుందంటే ఆ శుభ్రం చేసే ప్రాసెస్లో మీరు ఆ డర్ట్ తోటి ఆ లెన్స్ని స్క్రాచ్ చేసేయచ్చు అనమాట. సో బేసిక్లీ స్క్రాచెస్ వచ్చేస్తాయి ఆ లెన్స్ సర్ఫేస్ అంతా. సో డోంట్ డూ దట్. ఓకే, సో గో విత్ లిక్విడ్ అండ్ పేపర్ కాంబినేషన్. దానికంటే ముందు ఫస్ట్ ఎయిర్ బ్లో చేయండి, ఆ తర్వాత లిక్విడ్ అప్లై చేసి దెన్ డ్రై పేపర్ తోటి మెల్లిగా వితౌట్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫస్ట్ ఆ డర్ట్ని శుభ్రం చేసేసాక
ఒక్కసారి మీకు ఆ డస్ట్ అంతా పోయిందన్నాక దెన్ యూజ్ దిస్ పేపర్ టు క్లీన్ ఇట్ అనమాట. కొంచెం అప్పుడు మొత్తం క్లీన్ అయినాక ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఆ వాటర్ పార్టికల్స్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేయడానికి కొంచెం ఫోర్స్, కొంచెం బలం పెట్టచ్చు. ఓకే, ఆ తర్వాత వన్ లాస్ట్ టైం ఎయిర్ బ్లో చేసుకోండి, క్యాప్ శుభ్రం పెట్టుకోండి. ఓకేనా, దట్ ఈస్ ఇట్. సో ఐ ఆమ్ రెడీ ఫర్ టుమారోస్ ఫోటోషూట్. సో హోప్ దిస్ ఎపిసోడ్ ఈజ్ యూస్ఫుల్ టు యూ గైస్. సో మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్లయితే ప్లీజ్ click that like button and don't forget to subscribe and share with your friends and support our channel. Okay na, మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వస్తా. Till then you guys take care. Bye bye.